ప్రైజ్ లార్డ్. క్రీస్తు జీవము కలిగిన నామములు అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి తన ఒక ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చి మనను ఆశీర్వాదకరంగా నిలబెట్టుటకు ఒక దినాన్ని ఏర్పరిచి ఉంటుండగా ఈరోజు దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా రాసిన ప్రవాదన గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మనుషులకు ఎన్నో తలంపులు, ఆలోచనలు, ఎన్నో మార్గాలు వెతుకుతుంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నది జరగాలని, వాళ్ళు ఏదైతే తలంచారో అది నెరవేర్చుకోవాలని, వృద్ధి చెందాలను, ఘనత పొందాలను, పేరు ప్రఖ్యాతులు వాళ్ళకు కావాలను, సంపాదన వృద్ధి చేసుకోవాలను ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. ఎన్నో మార్గాలు అంటే త్రోవల్ని చూస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకొని, ఆయన మన పేరు పెట్టి పిలిచి ఒక జీవితాన్ని అనుగ్రహించి మనకు ఏదైతే అవసరమో అక్కరో ఆయన మన భవిష్యత్తును ఎరిగిన వాడై మనల్ని నడిపించుచుండగా ఈ లోకయాత్రము. దేవుడు అంటున్నాడు, మీ ఆలోచనలు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అని, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఎందుకంటే మనమైతే అల్పంగా ఆలోచిస్తాం, అయోగ్యమైన మార్గాల్లో మనం పోతా ఉంటాం. తెలియని మార్గాలు, అనుభవం లేని పరిస్థితులు, మోసకరమైన దుష్ట మార్గాలు మనం వెళ్తుంటాం. మన ఆలోచన అల్పంగా ఉంటుంది. ఆ రోజుకు మట్టుకే, ఆ కొద్దిసేపు మడికే ఎంతగానో ఆలోచిస్తాం, అది పొందుకోవాలనుకుంటాం. అయితే దేవుడు భవిష్యత్తునే నిర్మించే గొప్ప దేవుడు అండి మన యేసయ్య. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు ఎంతో గొప్పవి, ఉన్నతమైనవిగా ఉంటాయి. అయితే ఆ ఆలోచనల పట్ల మనము ఆసక్తికరంగా లేక, దాన్ని తెలుసుకోకుండా, దాన్ని ధ్యానించకుండా, దేవుని అడగకుండా మన ఆలోచనలో వెళ్ళి ఎన్నో మార్లు పడిపోయి ఉన్నాం, లేవనే స్థితిలో ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ఆలోచనలు వంటివి నా ఆలోచనలు కావు అని. దేవుని ఆలోచన చొప్పున మనం నడిచినట్లయితే, ఆయన ఆలోచనలకు మనం తల వంచినట్లయితే, ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానికి మనము సిద్ధపాటు చేసుకున్నట్లయితే ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన త్రోవ మంచి త్రోవ, సత్యమైన త్రోవ, వెలుగైన త్రోవ. అయితే మనుషులు ఎంచుకునే త్రోవ అంధకారపులో నడిచేటువంటి త్రోవ, మోసకరమైన దుష్కృత్యమైన త్రోవ అండి. పోయేటప్పుడు చాలా సులువుగానే ఉంటుంది, ఆ త్రోవలో నడిచినాక తెలుస్తుంది ఇంత అంధకారం ఉందో, ఇంత భయంకరమైన త్రోవలు మనం నడిచాము, లేవలేని స్థితిలో మనం వెళ్ళాము అని. దేవుని త్రోవలో ఇరుకున్నప్పటికీ తర్వాత దేవుడు విశాలంగా మార్చి వృద్ధిగా మనం నడిపించే గొప్ప దేవుడు. అందును బట్టి ఆయన త్రోవలు ఎలాంటివని ధ్యానించుకునే రీతిగా, ఎలాంటివని ఆలోచించి ఆయన త్రోవలకు విధేయత చూపి ఆ త్రోవను అనుసరించి నడిచినట్లయితే విజయాన్ని పొందుకుంటాం. మన త్రోవలు ఎంచుకొని మనం వెళ్ళినట్లయితే లేవని స్థితికి వెళ్ళిపోతాం, కృంగుదలకు వెళ్ళిపోతాం, ఓటమి పాలైతాం. అందుకనే దేవుని ఆలోచన చొప్పున మనం నడవాలి. మన స్వబుద్ధిని, మన ఆలోచన ఎంచుకుంటే మనము మన జీవితంలో మనం ఏదైతే అనుకోవాలనుకున్నామో, ఏదైతే జరగాలనుకున్నామో వాటన్నిటిని కోల్పోయే స్థితికి వెళ్ళిపోతామండి. అయితే దేవుని చేతికి మన జీవితాన్ని అప్పచెప్పి, అయ్యా
నీ ఆలోచనలు, నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ మార్గములో నన్ను నడిపి అయ్యా నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభా అని మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే మనం ఊహించలేని రీతిగా ఉన్నతముగా దేవుడు నిలబెట్టి గొప్ప దేవుడు అని మన యేసయ్య. ఆమె అంత ఉన్నతముగా, అంత ఉజ్జీవనకరంగా దేవుడు మనల్ని నిలబెట్టడానికి శక్తి ఉంటున్నది. శక్తిమంతుడు ఆయన. అందుకని ఇంతవరకు ఏదైతే ఆలోచన చేసి నష్టపోయారో వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని ఆలోచన, దేవుని చిత్తం, దేవుని మార్గము, దేవుని త్రోవ ఏంటి అని తెలుసుకొని ఆయన చిత్తానికి చెవియొగ్గి ఆయన చిత్తంలో నడుచుటకు మనం సిద్ధపడదాం. ఆమె దేవి వాగ్దానం మూలక మనందరినీ ఆస్వాదించి బలపరచును గాక. ఏ విజ్ఞాపన అయినా కమెంట్ ద్వారా మాకు తెలియచేయగలరు. మీ కొరకు మానక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన గొప్ప దేవానికి వందనాలు. అవును తండ్రి, ఉదయకాలమున ఈ వాగ్దానముతో మాతో మాట్లాడినందుకు, హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు. నీ త్రోవలో నీ ఆలోచనలు నడిపించి అయ్యా మమ్మల్ని వృద్ధింపచేసి నీకు ఆశ్వాదకరంగా, మేలుకరంగా అయ్యా మహిమకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానం నుండి మా అందరినీ దీవెనకరంగా మార్చడానికి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో అతి వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందిన గొప్ప తండ్రి. ఆమేన్. ప్రైజ్